ఎందుకని? అనగ్నిరనికేత స్యాద్గ్రామమన్నార్థమాశ్రయేత్ ఉపేక్షకో అసంకుసుక మునిర్భావ సమాహిత. సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఇవి ప్రధాన నియమాలు. అప్పుడు కాషాయం కట్టుకున్నాడు అని గుర్తు. అనగ్ని, అగ్ని ముట్టుకోకూడదు, అగ్ని సంపర్కం లేదు. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ, లేకపోతే అన్నం వండుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ ఇవేవీ పనికిరావు. అనికేత, తనకి అంటూ ఒక నివాస స్థలం ఉండకూడదు. ఉండకుండా అలా తిరుగుతూ ఉండాలి. చెట్టు కిందో, పుట్ట దగ్గరో, శ్మశానంలోనో ఉంటూ ఉంటారు. ఎవరు రాని చోట, యథార్థం, నేను అది నిర్దేశింపబడింది, అటువంటి చోట్ల ఉంటారు. కాబట్టి స్యాద్గ్రామమన్నార్థమాశ్రయేత్, అన్నం కావాలంటోంది శరీరం అనుకుంటే, వ్యాధి వస్తే మందు ఎలా వేసుకుంటారో ఆకలి తట్టుకోవడానికి అన్నం కోసం అలా వెళ్ళాలి. అది కూడా ఆ వెళ్ళడానికి కూడా నియమం చెప్పారు. ఇంటి పొగచూరు గొట్టంలోంచి పొగ రావడం ఆగిపోయి ఉండాలి. అంటే వంటలు అయిపోయాయి అందరి ఇళ్లలో. తర్వాత కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళందరూ భోజనం చేసేసి ఉండాలి. అప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడతారు. రుచితో సంబంధం ఉండకూడదు. ఏమి వేస్తే జోలిలో దాన్ని తెచ్చుకొని తింటారు. అంటే అంత నియమం పాటించాలి. ఉపేక్షకో, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, దాన్ని తను తగ్గించుకునే ప్రయత్నం చెయ్యరు. తపశ్శక్తి చేతో వైద్యుల దగ్గరికి వెళ్ళడం అలా ఏం ఉండదు. ఏదో కర్మఫలం పోతోంది, పడిపోతే శరీరం పడిపోతుంది. వైరాగ్యం ఉందిగా, పట్టించుకోరు. అందుకని ఉపేక్షకో, ఎంత కష్టం, అదే మామూలు విషయమా? అటువంటి ఉపేక్ష వహించి తితిక్ష, ఓర్పుతో ఉండడం, అటువంటి ఓర్పు ఉండాలి. ఆ పైన ఎప్పుడూ కూడా అసంకుసుక, బుద్ధి మాటి మాటికి మారిపోతూ ఉండడం అలా ఉండకూడదు. స్థిరమైనటువంటి బుద్ధితో ఉండాలి. మునిర్భావ సమాహిత, గురువుగారు చెప్పిన విషయాన్ని ఎప్పుడూ మనసులో దాన్నే తిప్పుతూ ఉండాలి. అంతేగాని అబ్బా విసుగెత్తిపోతుంది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, ఏంటిది, కొంచెం ఏదైనా మార్పు ఉంటే బాగుంటుంది, అలాంటి ఆలోచనలు పనికిరావు. ఎప్పుడూ గురువాక్యమును మనసులో